Hello. So welcome you all, dear students. Today we will see equivalence of two finite numbers. We are going to see equivalence of two finite automatons. How to determine whether the given two finite automatons are equal or not. Equal or not. Yesterday we have seen minimization of finite automata. Minimal form. Finding minimal form. Today, let us see equivalence. So in this kind of problems, you will be given with two finite automatas. I hope is visible to all. You will be given with two finite automatas like this. First finite automata and second finite automata. Okay. Say this is my mission 1 and this is my mission 2. I can say these two are equal or equivalent only when the long ways accepted by this mission 1 must be equals to the long ways accepted by mission 2. Then only I can say M1 is equals to M2. Is it clear? So whenever you get a question like this, first thing we need to verify is long ways. I think long ways is infinite set. Long ways మనం ఐడెంటిఫై చేయడం. But one thing I can do, long ways ఎక్కడ నుండి వస్తుందండి? ఆల్ఫాబెట్. ఈ లాంగ్ వేస్ కూడా ఆల్ఫాబెట్. సో ఈ రెండు ఆల్ఫాబెట్స్ ఈక్వల్ అవ్వాలి. వాట్ ఐ వాంట్ టు సే ఈస్ ఇక్కడ ఇన్పుట్ ఆల్ఫాబెట్ చూడండి, ఈ ఫస్ట్ మిషన్ లో ఏబి అంటే ఏబితో ఫామ్ అయ్యే స్ట్రింగ్స్. ఇక్కడ కూడా ఏబినే. అలా కాకుండా ఇక్కడ 0 1 ఇక్కడేమో ఏబి ఉందనుకోండి. కెన్ ఐ సే దీస్ టూ ఆర్ ఐడెంటికల్ ఆర్ ఈక్వల్? నో. Suppose, see, I am giving one more mission here. A final state, B one, C 0, 1, 0,
0, 1. Okay. Excuse me. Let us assume I have one more mission M3 like this. This is my M3. This is my M3. Let us say this is my M3. Can I say mission 1 is equals to mission 2? Only run mission, this one and this one. Can I say they are equivalent or identical? So same ఉన్నాయి. Only thing is ఇక్కడ 0 1s ఉన్నాయి, ఇక్కడ AB ఉంది. Can I say M1 is equals to M2? Anybody, please give your reply in chat box. Can I say they are identical? ఒకసారి గమనించండి. సేమ్ థింగ్, లేబులింగ్ మారింది. Q1 Q2 Q3 అన్నాను, ఇక్కడ ABC అన్నాను, ఇక్కడ AB అన్నాను, ఇక్కడ 01 అన్నాను. ఈ రెండు మిషన్లు ఐడెంటికలా, ఈక్వలెన్స్ అని చెప్పగలమా? ఎవరైనా సరే చాట్ బాక్స్ లో చాట్ చేయండి. కామెంట్ యువర్ ఆన్సర్. ఎస్ ప్లీజ్. వెరీ గుడ్. I got some response from you. Yes sir, very good answer. This answer I am expecting. Yes, ఈ రెండు ఐడెంటికల్ అనొచ్చు అని వన్ స్టూడెంట్ కామెంటెడ్. తను ఏమనుకున్నారంటే మిస్టేక్ గా ఈ రెండు చూడ్డానికి ఒకేలా ఉన్నాయి కాబట్టి ఓన్లీ లేబులింగ్ నేమ్స్ మారే. A బదులు 0, B బదులు 1, Q1 బదులు A, Q2 బదులు B, Q3 బదులు C ఉంది, కానీ రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ అని అనుకొని దే ఆర్ ఐడెంటికల్ అని చెప్పారు. అయితే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. దే ఆర్ నాట్ ఐడెంటికల్. ఎందుకు ఐడెంటికల్ కాదు సార్? చూడడానికి ఒకేలా ఉన్నాయి కదా. చూడడానికి ఒకేలా ఉంటే దాన్ని మనం ఐసోమార్ఫిజం అంటాం. స్ట్రిక్ట్లీ స్పీక్, చూడడానికి ఒకేలా లేకపోయినా ప్రాపర్టీస్ సేమ్ అయితే ఐసోమార్ఫిజం అంటాం. ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది ఐసోమార్ఫిజం కాదు. మోరోవర్ ఈ రెండు సింపుల్ గ్రాఫ్స్, ఏదో గ్రాఫ్ స్ట్రక్చరే కానీ ఈ రెండు ఏదో నార్మల్ గ్రాఫ్స్ కాదు. దే ఆర్ స్టేట్ డయాగ్రామ్స్. ఈ మిషన్ 1 is a representation which recognizes some language L, say L1. Similarly, this state diagram is graphical representation which accepts some language, say L2. దీనికి స్పెసిఫిక్ పర్పస్ ఉంది. ఏంటంటే L1 లాంగ్వేజ్ ని రికగ్నైజ్ చేయడం. దీనికో స్పెసిఫిక్ పర్పస్ ఉంది. L2 లాంగ్వేజ్ ని రికగ్నైజ్ చేయడం. ఈ రెండు ఈక్వల్ ఎప్పుడైతే L1 L2 సేమ్ అయితే. ఇది ఏ లాంగ్వేజ్ అనేది, ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిక్షనరీ, ఇది ఫ్రెంచ్ లాంగ్వేజ్ డిక్షనరీలు రెండు ఒకలాగా ఉంటాయి. అందులో ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్, క్రోనలాజికల్ ఆర్డర్లు ఉంటాయి. ఇక్కడ క్రోనలాజికల్ ఆర్డర్లు ఉంటాయి. బట్ ఈ రెండు ఐడెంటికల్ కాదు, బికాస్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ ఫ్రెంచ్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ ఇంగ్లీష్. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇక్కడ ఇంగ్లీష్ డిక్షనరీలో ఫస్ట్ వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ సే యాపిల్ అనుకుందాం.
ఇక్కడ కూడా ఫస్ట్ ఈ డిక్షనరీలో కూడా ఫస్ట్ వర్డ్ యాపిలే, బట్ ఇన్ ఫ్రెంచ్ యాపిల్. సో కెన్ ఐ సే దీస్ two are identical? No, this is English dictionary, this is French dictionary. సెకండ్ వర్డ్ బాల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ డిక్షనరీ సెకండ్ వర్డ్ ఇస్ బాల్, ఇక్కడ కూడా సెకండ్ వర్డ్ బాలే బట్ ఇన్ ఫ్రెంచ్. So I cannot say these two dictionaries are identical because this is for some language and this is for another language. Similarly here, if you look at this, just a minute dear students, just a moment, just a moment. This is for L1 and M3, this mission is for L2. Here my language is composed with the alphabet AB and here my language is binary. So first thing మనం చూసుకోవాల్సింది, ఇదంతా కూడా డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ లో మీకు యూజ్ అవ్వదండి. డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ లో ఆబ్వియస్లీ సేమ్ ఆల్ఫాబెట్ ఇస్తాడు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఎక్కడో చిన్న ట్రిక్ మెలికి వేసి ఇక్కడ ఆల్ఫాబెట్ వేరే ఉంటది, ఇక్కడ ఆల్ఫాబెట్ వేరే ఉంటది. బట్ టూ మిషన్స్ మనం సేమ్ అని చెప్పాలంటే వాటి లాంగ్వేజెస్ సేమ్ అవ్వాలి. అంటే మిషన్ 1 ఏ లాంగ్వేజ్ అయితే రికగ్నైజ్ చేస్తుందో అదే లాంగ్వేజ్ ని మిషన్ 2 కూడా రికగ్నైజ్ చేయాలి. అదే లాంగ్వేజ్ ని, నథింగ్ మోర్ నథింగ్ లెస్. ఈ let me say L1, ఈ L1 లాంగ్వేజ్ లో ఎన్ని స్ట్రింగ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మిషన్ 2 ని రికగ్నైజ్ చేయగలగాలి. ఏ ఒక్కటి ఎక్స్ట్రా ఉండకూడదు, ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదు. సో ఆ ట్రాన్సిట్ లో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటండి, ఇక్కడ ఏబి ఉంటే ఇక్కడ కూడా ఏబి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సేమ్ ఆల్ఫాబెట్ అవునా కాదా. తర్వాత చూసుకోవాల్సిన విషయం ఏంటి, మనం ఇక్కడ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, 3 స్టేట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 స్టేట్స్ ఉన్నాయి. కాబట్టి M1 ఇంక ఇది అరేంజ్ చేసేద్దాం. లెట్ us erase this. దీని పని అయిపోయింది. సో here I have 3 states and here I have 4 states. Can I say these two are identical? ఎవరైనా చెప్పగలరా? ఏబి సేమ్, ఇక్కడ ఏబినే ఇక్కడ ఏబినే, బట్ ఇక్కడ 3 స్టేట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 స్టేట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఫైనల్ స్టేట్ ఉంది, ఇక్కడ ఒక ఫైనల్ స్టేట్ ఉంది, ఇక్కడ 2 నాన్ ఫైనల్ స్టేట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 నాన్ ఫైనల్ స్టేట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రెండు ఐడెంటికల్ అవుతాయా? Yes or no? Please give your answer. Please give your response through chat box. Yes, I got some response from one student. Somebody is saying yes and some of you are saying no. ఒకరు ఎస్ అని చెప్పారు, ఒకరు నో అని చెప్పారు. ఎస్ అని చెప్పిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. నో ఈజ్ ది రైట్ ఆన్సర్. నో ఈజ్ ది రైట్ ఆన్సర్. ఇంకా నో అని కూడా కాదు, నో కూడా కరెక్ట్ కాదు, ఎస్ కూడా కరెక్ట్ కాదు. మనం ఇంకా చెప్పలేము. ఈ ప్రొసీజర్ ఫాలో అయితే గానీ ఆ రెండు ఈక్వల్ అవడంగా చెప్పలేను. ఈ రెండు ఐడెంటికల్, సారీ రివర్స్ లో చెప్పారు. నో అని చెప్పారు కదా, నో చెప్పారు కొంతమంది. ఐడెంటికల్ కాదు అన్నారు. ఎందుకంటే ఇక్కడేమో 3 ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి 4 ఉన్నాయి, కాబట్టి మిస్ మ్యాచ్ వచ్చింది. కాబట్టి ఆ రెండు ఐడెంటికల్ కాదు అన్నారు. నో, యూ కెనాట్ సే నో అని. అంటే ఇక్కడ 3 స్టేట్స్, ఇక్కడ 4 స్టేట్స్, నెంబర్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ గట్టిగా మాట్లాడితే ఇది కూడా ఫైనల్ స్టేట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్.
అయినా ఇక్కడ 2 ఫైనల్ స్టేట్స్, ఇక్కడ ఒక ఫైనల్ స్టేట్ ఐడెంటికల్ కాదు అని చెప్పడానికి లేదండి. ఇక్కడ ఈ 2 ఫైనల్ స్టేట్స్ చేసే వర్క్ ని ఇక్కడ ఒక ఫైనల్ స్టేట్ చేయొచ్చు. దెర్ ఇస్ ఎ స్కోప్. ఇక్కడ 3 స్టేట్స్ చేసే వర్క్ ని ఇక్కడ 4 స్టేట్స్ చేస్తున్నాయి. మేబీ ఇది స్కిల్ సెట్ లేదు, నలుగురు 4 స్టేట్స్ తో చేసుకున్నారు, డయాగ్రామ్ డ్రా చేశారు. మినిమల్ ఫామ్ ఉంటుంది కదా, మినిమల్ ఫామ్స్ అయితే సేమ్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉండాలి. ఇది మినిమల్ ఫామ్ అని ఎవరు చెప్పారు? కాదు కదా. ఇంకోటి ఏదో ఉంది, ఇక్కడ 6 స్టేట్స్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఏమో ఇది కూడా దీనికి ఐడెంటికల్ అవ్వచ్చేమో, ఎందుకంటే ఇక్కడ 3 స్టేట్స్ చేసే వర్క్ ని ఇక్కడ 6 స్టేట్స్ తో నువ్వు చేయించుకుంటున్నావు, మేబీ ఐడెంటికల్ అవ్వచ్చు. సో నెంబర్ ఆఫ్ స్టేట్స్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఆ 2 ఐడెంటికల్ కాదు, నో అని చెప్పడానికి లేదు. ఎస్ అవ్వడానికి అవకాశం ఉంది. కొన్ని అలాగే ఎస్ అని చెప్పవచ్చా? అప్పుడే కాదు, ఈ ప్రొసీజర్ ఏదో ఫాలో అయ్యి అది వర్కౌట్ అయితే ఎస్ అని చెప్తాం, బట్ నో అని మాత్రం అప్పుడే చెప్పకూడదు. I hope you understand what I want to insist. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఈక్వల్ అవ్వాలని రూల్ అయితే కాదు, అది నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు యాక్చువల్ ప్రొసీజర్ చూద్దాం. మీకు ఇందాక చెప్పాను, ఈ 2 మిషన్స్ ఈక్వల్ అవ్వాలంటే అది రికగ్నైజ్ చేసే లాంగ్వేజ్, ఇది రికగ్నైజ్ చేసే లాంగ్వేజ్ సేమ్ అవ్వాలి. ఇది రికగ్నైజ్ చేసే లాంగ్వేజ్, ఇది రికగ్నైజ్ చేసే లాంగ్వేజ్ సేమ్ అని ఎప్పుడు ఎలా తెలుస్తుంది మనకి? ఇక్కడ ఏ పని అయితే అవుతుందో, నువ్వు ఇక్కడ స్టార్ట్ అయ్యో, ఇక్కడ మిషన్ దగ్గర ఇక్కడ స్టార్ట్ అయ్యో, S1 దగ్గర స్టార్ట్ అయ్యో, ఇదేమో S2 దగ్గర స్టార్ట్ అయ్యో అనుకోండి. స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తున్నప్పుడు నీకు ఇక్కడ ఏవేవైతే కనబడుతున్నాయో ఇక్కడ అవే కనబడాలి. ఏ ఆర్డర్ వెళ్ళావు అనవసరం, బట్ నువ్వు వెళ్ళే స్టార్టింగ్ పొజిషన్ అయితే ఇద్దరికి సేమ్ కదా. ఇక్కడ స్టార్ట్ అయ్యో, ఇక్కడ ఎక్కడ ఒక దగ్గర స్టార్ట్ అవుతావు. ఇలా స్టార్ట్ అయ్యి వెళ్ళే ట్రాన్సిట్ లో నీకు ఏ వర్క్ అయితే జరుగుతుందో సేమ్ వర్క్ ఇక్కడ జరగాలి. ఇదంతా అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నేను ఏబిసి అని తీసుకుంటే, ఇక్కడ కూడా ఏబిసి తీసుకుంటే 3 స్టెప్స్ తర్వాత నువ్వు ఫైనల్ స్టేట్కి వెళ్తావు, ఇక్కడ కూడా 3 స్టెప్స్ తర్వాత ఫైనల్ స్టేట్కి వెళ్ళాలి. ఈ మధ్యలో నువ్వు కొన్ని స్టేట్స్ ని చూస్తావు, కొన్ని స్టేట్స్ ని ఇక్కడ కూడా కొన్ని స్టేట్స్ ని చూస్తావు. ఈ ట్రాన్సిట్ లో జాగ్రత్తగా వినండి. ఈ ట్రాన్సిట్ లో ఇక్కడ 4 స్టేట్స్ చూసాను, ఇక్కడ 4 స్టేట్స్ చూసాను అనుకోండి. ఇక్కడ చూసిన ఫస్ట్ స్టేటు, ఇక్కడ చూసిన ఫస్ట్ స్టేటు సేమ్ అవ్వాలి. వాట్ యు మీన్ బి సేమ్ సార్? సేమ్ అవ్వవు కదా, ఇక్కడ స్టేట్స్ వేరు, ఇక్కడ స్టేట్స్ వేరు. ఎస్, స్టేట్స్ ని ఇక్కడ మనం 2 కేటగిరీస్ లో క్లాసిఫై చేస్తాం, ఫైనల్ స్టేట్, నాన్ ఫైనల్ స్టేట్. అంతే, వాటి నేమ్స్ తో కాదు, ఫైనల్ స్టేట్, నాన్ ఫైనల్ స్టేట్. ఒకవేళ ఇది నాన్ ఫైనల్ స్టేట్ అయితే ఇది కూడా నాన్ ఫైనల్ స్టేట్ అవ్వాలి. ఇక్కడ వచ్చిన సెకండ్ది ఇంకో కలర్ తీసుకుంటాను. ఈ సెకండ్ స్టేట్, ఇక్కడ ఉన్న ఈ సెకండ్ స్టేట్ సేమ్ అవ్వాలి. అంటే ఇది ఫైనల్ అయితే ఇది ఫైనల్ అవ్వాలి, ఇది నాన్ ఫైనల్ అయితే ఇది నాన్ ఫైనల్ అవ్వాలి. ఇక్కడున్న థర్డ్ స్టేట్, ఇక్కడున్న థర్డ్ స్టేట్ ఫైనల్ అయితే ఫైనల్ అవ్వాలి, నాన్ ఫైనల్ అయితే నాన్ ఫైనల్ అవ్వాలి. ఇక్కడున్న 4th స్టేట్, ఇక్కడున్న ఈ 4th స్టేట్ ఐడెంటికల్. ఆబ్వియస్లీ ఈ లాస్ట్ లో ఉన్న ఈ ఫైనల్ స్టేట్, ఈ ఫైనల్ స్టేట్ మళ్ళీ సేమ్ అవుతుంది. అప్పుడు మనం ఈ 2 ఐడెంటికల్ అని చెప్పగలం. సో దాన్నే మనం ఇప్పుడు ఎగ్జిక్యూషన్ లోకి వెళ్తే, లెట్ మీ జూమ్ ఇన్ లిటిల్ బిట్. యా, నౌ లుక్ ఎట్ దిస్. దీనికి ఒక సింపులెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఈ కాంపోజిషన్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయడం. కాంపోజిషన్ టేబుల్ కన్స్ట్రక్ట్, ఇక్కడ మీ కన్వీనియంట్ కోసం నేను ఇంకొకసారి తీసుకుంటున్నాను కాంపోజిషన్ టేబుల్ ని. సరిగా గమనించండి, ఇక్కడ n+1 కాలమ్స్ ఉంటాయి ఈ టేబుల్లో, n+1, వేర్ n ఈజ్ ఇన్పుట్ ఆల్ఫాబెట్. ఇక్కడ ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏంటి? ఏబి, అంటే 2, అంటే 3 కాలమ్స్ ఉంటాయి, colon 1, colon 2, colon 3.
ఫస్ట్ కాలంలో స్టేట్ కామా స్టేట్ ఉంటుంది. సెకండ్ కాలంలో విఏ వి డాష్ ఏ, వేర్ ఏ ఇస్ ఇన్పుట్ ఆల్ఫాబెట్. సెకండ్ కాలంలో విబి విబి సారీ వి డాష్ బి. థర్డ్ ఆల్ఫాబెట్ ఉంటే విసి వి డాష్ సి కూడా ఉంటుంది. అందుకే n+1 కాలమ్స్ కావాలి మనకి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇనీషియల్ స్టేట్ తో బిగిన్ అవుతాం. వి అంటే ఫస్ట్ మిషన్, వి డాష్ అంటే సెకండ్ మిషన్. ఇదేమో వి మిషన్, ఇదేమో వి డాష్ మిషన్ అనుకోండి. వి మిషన్ లో ఇనీషియల్ స్టేట్ ఎవరు? Q1. వి డాష్ లో ఇనీషియల్ స్టేట్ ఎవరు? 1 సెకండ్. No, I'm not speaking. Now see, some circular has came in from HOD sir is the reason why. Okay, let us see. What is the initial state here? Q1. What is the initial state here? Say P1. ఇక్కడ ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఊరినే ఈ గ్రాఫ్ కే నేను టేబులర్ రిప్రజెంటేషన్ ఇచ్చాను. దీని కన్వీనియంట్ కోసం ఇచ్చాను అంతే. నేను ప్రతిసారి డయాగ్రామ్ మీదకి వెళ్ళే కంటే ఈ టేబుల్ మీద అయితే మనకి ఈజీగా ఉంటుందని టేబుల్ ఇచ్చాను అంతే. ఈ రెండు ఈక్వల్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తామంటే Q1 నుండి ఏ వస్తే ఎక్కడికి వెళ్తున్నాం? Q1 స్టేట్ లో అపాన్ Q1 ఏ వేర్ యు ఆర్ గోయింగ్. Q1 లో ఏ వచ్చినప్పుడు Q1 కి వెళ్తున్నాం. Q1 P1 లో ఏ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? P1. ఒక అదే రాసాను చూడండి. ఇక్కడ మీరు ఫస్ట్ రో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సేమ్. అలాగే Q1 లో బి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? Q2. P1 లో బి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? P3. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కొత్తగా వచ్చిన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, దిస్ పెయిర్ అండ్ దిస్ పెయిర్, ఈ రెండు పెయిర్స్, ఈ రెండు పెయిర్స్ లో డూ యూ హ్యావ్ మిస్ మ్యాచ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకే, యూ హ్యావ్ టు చెక్ ది మిస్ మ్యాచ్ ఆఫ్ దీస్ టూ. మిస్ మ్యాచ్ అంటే ఏంటి సార్? ఎస్, మిస్ మ్యాచ్ అంటే ఏంటంటే మిస్ మ్యాచ్ ఎప్పుడు in this pair, if this is non-final and this is final, then you got a mismatch. అలా కాకుండా this is final, this is non-final అంటే ఫస్ట్ మిషన్ లో ఏ రీచ్ చేసినప్పుడు ఫైనల్ స్టేట్ కి రీచ్ అవుతున్నాం. అదే సెకండ్ మిషన్ లో ఆ పర్టికులర్ స్టేజ్ లో ఏ రీచ్ చేసినప్పుడు నాన్ ఫైనల్ కి వెళ్తున్నాం. తప్పు, ఇందా చెప్పాను కదా. అలా కాకుండా రెండు నాన్ ఫైనల్కి వెళ్ళాయి అనుకోండి, ఇక్కడ నాన్ ఫైనల్, ఇది నాన్ ఫైనల్, ఓకే రైట్, నో ఇష్యూ. అనుకోండి ఇది కూడా ఫైనల్, ఇది ఫైనల్, రెండు ఫైనల్స్, దెన్ ఆల్సో నో ఇష్యూ. ఇష్యూ ఎప్పుడు వస్తుంది మీకు? ఒక ఫైనల్ ఒక నాన్ ఫైనల్ వచ్చినప్పుడు. అలాగే ఇక్కడ ఇది ఫైనల్, ఇది నాన్ ఫైనల్ అయినప్పుడు, లేదంటే ఇది నాన్ ఫైనల్, ఇది ఫైనల్ అయినప్పుడు, మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు యూ విల్ గెట్ ద ప్రాబ్లం. సో అటువంటి మిస్ మ్యాచ్ వచ్చిందో లేదో ఇప్పుడు చూద్దాం మనం.
చూద్దాం ఒకసారి. అయ్యో ఇక్కడ చూద్దాం, ఇందులో చూద్దామా, ఇక్కడ చూద్దాం. లెట్ us verify here. Q1 final state, so no problem. P1 is also fine. రెండు ఫైనల్స్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా ఈ రెండు నాన్ ఫైనల్స్ కాబట్టి ప్రాబ్లం కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్కి వెళ్తాం. ఈ కొత్తగా వచ్చిన స్టేట్ కి మళ్ళీ కంప్యూట్ చేస్తాం. ఓవర్ ఏ ఓవర్ బి. Q1 P1 ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి, ఇదే కొత్తగా వచ్చింది ఇది. కాబట్టి ఈ Q2 P3 కి ఇక్కడ లుక్ అట్ దిస్, Q2 P3 కి ట్రాన్సాక్షన్ ఫంక్షన్ మనం కంప్యూట్ చేస్తాం. Got it? Q2A, look at here, Q2A is Q3, okay. ఇక్కడ ఇది P3 కదా, P3A is P4. ఇప్పుడు ఈ రెండు మిస్ మ్యాచ్ అవనకొచ్చు. Q3 P4. Q3 is non-final in first mission. P4 is also non-final in second mission. So there is no mismatch. Now I go for over the second input alphabet. Over B. Q2B. Let me take another color. B. And this is P3B. Q1 P1. Q1 final state A, P1 kuda final state A. Kabatti there is no mismatch. Okay. So the second row is also, we didn't get any mismatch. కొత్తగా appear అయిన స్టేట్స్ ఏంటి? ఇది Q3 P4. నాకు మళ్ళీ Q3 P4. Q1 ఆల్రెడీ ఉంది మన దగ్గర. Q3 P4 తీసుకుంటాం. So Q3 P4, let me take another color now again. Over A, I do computation. Q3A is Q2, P4A is Q2 is non-final in first mission and P2 is non-final in second mission. So under non-final there is no problem. Now I will go with second input alphabet B. Q3B is Q3, P4B is P4. ఇక్కడ చూడండి మిషన్స్ దగ్గర ఇన్పుట్ మిషన్స్. This is non-final, this is also non-final. రెండు non-finals కాబట్టి there is no problem for us. ఎప్పుడు వస్తుంది ప్రాబ్లం మనకి? ఒకటి ఫైనల్, అదర్ వన్ ఈస్ నాన్ ఫైనల్ అయినప్పుడు మాత్రమే we will get that kind of problem. So third row లో కూడా మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. కొత్తగా వచ్చిన ఇవేంటి చూడండి, Q2 P2, Q3 P4. Q3 P4 ఆల్రెడీ కంప్యూట్ చేస్తాం కాబట్టి కంప్యూట్ చేయవలసింది Q2 P2. Let me take another color here. I will go with green color. This is my for this you compute over A and over B. Over A and over B. Q2A is Q3, P2A is P4.
Q3, P4 are non-final states in M1, M2. So no problem. Two non-final kabatti problem kaadu. Alage P2B is Q1 and P2B is P1. ఈ రెండు మళ్ళీ ఫైనల్ స్టేట్స్, రెండు ఫైనల్ స్టేట్స్ కాబట్టి ప్రాబ్లం కాదు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది? ఒకటి ఫైనల్, ఒకటి నాన్ ఫైనల్ అయినప్పుడు. ఈ రెండిట్లో ఒకటి ఫైనల్, ఒకటి నాన్ ఫైనల్ అయితే యూ విల్ గెట్ ప్రాబ్లం ఇష్యూ. అలా ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, వెంటనే వీ విల్ స్టాప్ ది ప్రొసీజర్ దే అండ్ వి డిక్లేర్ దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్. ఇక్కడ మనకి ప్రాబ్లం రాలేదు కాబట్టి నో ఇష్యూ. ఫోర్త్ రో ఈజ్ ఆల్సో క్లియర్. ఫోర్త్ రో ఈజ్ ఆల్సో క్లియర్. ఫోర్త్ రోలో కూడా మనకి ఎక్కడ మిస్ మ్యాచ్ రాలేదు. ఇలా ఎంతవరకు చేసుకు వెళ్ళాలి? ఎంతవరకు చేసుకెళ్ళాలి? ఈ కొత్తగా ఏ పేర్ ఆఫ్ స్టేట్స్ ఆనంత వరకు, టిల్ దెర్ ఇస్ నో న్యూ పేర్. ఇక్కడ చూడండి, ఇప్పుడు Q1 P1 ఆల్రెడీ దేర్, Q3 P4 ఆల్రెడీ దేర్. సో దెర్ ఇస్ నో న్యూ పేర్ అపియరింగ్. ఎక్కడైతే ఇప్పుడు న్యూ పేర్ రాలేదో ఇంకా అక్కడ విల్ స్టాప్ ది ప్రొసీజర్ అండ్ వి డిక్లేర్ దీస్ టూ ఆర్ ఐడెంటికల్. ఎందుకంటే ఇక్కడ ఎక్కడో కూడా మనకి మిస్ మ్యాచ్ రాలేదు కాబట్టి, ఇక్కడ ఎక్కడో కూడా మనకి మిస్ మ్యాచ్ రాలేదు కాబట్టి దీస్ టూ ఆర్ ఐడెంటికల్. ఐ కెన్ డిక్లేర్ దీస్ టూ ఆర్ ఐడెంటికల్. ఓకే, ఇక్కడ ఎక్కడైనా వచ్చింది అనుకోండి మధ్యలోనే, అసలు ఫస్ట్ రోలోనే మిస్ మ్యాచ్ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ రోలో ఇక్కడే మిస్ మ్యాచ్ వచ్చింది. ఇదేమో ఫైనల్ అనుకుందాం ఊరినే, ఇదేమో నాన్ ఫైనల్ అయ్యింది అనుకోండి. ఎస్, ఇంక ఇవేమి చేయవసరం లే. యూ కెన్ స్టాప్ హియర్ అండ్ యూ కెన్ డిక్లేర్ దీస్ టూ ఆర్ నాట్ ఐడెంటికల్. దీస్ టూ ఆర్ నాట్ ఐడెంటికల్. ఓకేనా? ఒక ఐడెంటికల్ అయితే మాత్రం ఇలాగ ప్రొసీజర్ ముందుకు వెళ్తూనే ఉంటది. ఎప్పటి వరకు? ఎక్కడైతే న్యూ పేర్ అపీర్ అవ్వదో డెఫినెట్ గా టెర్మినేట్ అవుతుంది. డెఫినెట్లీ ఇట్ విల్ టెర్మినేట్ సమ్వేర్, బికాస్ ఫైనల్ స్టేట్ ఉంటుంది, టెర్మినేట్ అయిపోద్ది ఎక్కడో దగ్గర. ఓకేనా? అదండి ఈక్వలెన్స్ అవునా కాదా చెప్పడం. ఇది ఇలా ప్రతిసారి డయాగ్రామే చూసుకుంటే ఇలా ఉంటే కొద్దిగా ఈజీగా ఉంటుందని నేను ఇలా కూడా ఇచ్చాను. ఈ రెండు ఈక్వల్ డయాగ్రామ్ గా, ఇది టేబుల్ రిప్రజెంటేషన్. ఓకే, ఇప్పుడు ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి మొత్తం చూడండి ఏం చేసాము. ఎక్కడ స్టార్ట్ అయ్యాం? స్టార్ట్ పొజిషన్ ఆఫ్ మిషన్ 1, స్టార్ట్ పొజిషన్ ఆఫ్ మిషన్ 2. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? ఐ మీన్ నాట్ ఈక్వల్ అని ఎప్పుడు డిక్లేర్ చేస్తాం? ఈ రిజల్టెంట్ వచ్చిన ఈ పేర్ ఏదైతే ఉందో ఇందులో ఒకటి ఫైనల్, ఒకటి నాన్ ఫైనల్ అయినప్పుడు, ఒకటి ఫైనల్, ఒకటి నాన్ ఫైనల్ అయినప్పుడు, లేదంటే రివర్స్, వైస్ వర్సా. I hope you got the logic. Now let me give one new problem to you people. You do this. This is my, is it visible to all? My mission 1 and this is my mission 2. Is it clear to all? Is it visible? And of course, by seeing these two, I can say these two are identical. Yes, equivalent, because this is the long ways,
Let me do one thing. Is it visible now? The second example, is it visible now? Second example. Is it visible now? At least let me know. Is it visible now? One of you. This second example. Very good. Okay. Kanbastundi kada? Yeah. This is my mission 1 and this is my mission 2. I need to verify whether they are equal. Yes, they are equal. And by seeing this, I can say this is the long ways for substring 0 0. Substring 0 0. This is minimal DFA and this is. నేను లాస్ట్ క్లాస్ లోనే మనం చేసాం. దీన్ని మినిమైజేషన్ చేస్తేనే ఇది వచ్చింది. దీనికి మినిమైజేషన్ చేస్తే ఇది వచ్చింది మనకి. ఓకేనా? దీన్ని మినిమైజేషన్ చేస్తే ఇది వచ్చినప్పుడు రెండు ఈక్వల్ అవ్వాలిగా. మీరు చెక్ చేసి చూడండి ఇంటి దగ్గర. యూ విల్ గెట్ దే ఆర్ ఈక్వలెంట్. కానీ మరి ఇక్కడ చూడండి, ఇక్కడేమో 3 స్టేట్స్ ఉన్నాయి, 2 + 1. ఇక్కడేమో 4 స్టేట్స్ ఉన్నాయి, 2 + 2. అయినా ఈక్వల్. ఎందుకంటే ఇక్కడ ఈ 2 ఫైనల్ స్టేట్స్ చేసే వర్క్ ని ఈ ఒక్క ఫైనల్ స్టేట్ చేసేస్తుంది. కాబట్టి ఈక్వల్. స్టేట్స్ ఈక్వల్ అవ్వాలని రూల్ లేదు. ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ సేమ్ అవ్వాలి. 0 1, ఇక్కడ కూడా 0 1. ఇది మీరు ఈ ప్రొసీజర్ ప్రకారం చేయండి. మిస్ మ్యాచ్ రాకుండా టెర్మినేట్ అవుతుంది. మిస్ మ్యాచ్ రాకుండా టెర్మినేట్ అవుతుంది. మిస్ మ్యాచ్ వచ్చిందంటే దే ఆర్ నాట్ ఈక్వల్. ఇంకొన్ని ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్స్ లో ఉంటే ఒకసారి మీరు వర్కౌట్ చేయండి. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈక్వలెన్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పర్పస్ లో కూడా. సో రేపు క్లాస్ లో మనం న్యూ టాపిక్ కూడా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.